చరణ్ చెప్తూ ఉంటాడు అక్షతకి, ప్లీజ్ అక్షిత నమ్ము అక్షిత, ఇదంతా బై మిస్టేక్గా జరిగిపోయింది, ప్లీజ్ నన్ను నమ్ము అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఇదంతా బై మిస్టేక్, చూడకుండానే మనిషి అక్కడ ఎవరి మీద విసురుతున్నామో చీటీ అనేది చూడకుండానే విసిరేసావు, నేను అనుకొని మళ్ళీ ఎదురుగా మోకాల మీద కూర్చున్నావు, మనిషి ఎవరు అనేది చూడకుండానే, ఇదంతా నేను నమ్మంటావా? నువ్వు ఆ పల్లవి ఊరేగండి నాకేంటి అని చెప్పి కోపంగా అక్షిత ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వెళ్ళిపోయాక ఇటు చరణ్ ఏమో తల బాదుకుంటూ ఉంటాడు, ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి. మరోపక్క ఇక ఇంటికి వెళ్ళాక అక్షిత కోపంగా ఉంటే ఇక వాళ్ళమ్మ వైష్ణవి అంటుంది, ఏంటి బేబీ ఏమైంది అలా ఉన్నావు అంత కోపంగా అనగానే, చూడు మమ్మీ అసలు ఆ చరణ్ పల్లవి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, పైగా అడిగితేనేమో బై మిస్టేక్గా జరిగింది అని చెప్పి చరణ్ అంటున్నాడు, నాకైతే ఏం అర్థం కావట్లేదు మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే, అబ్బా అసలు ఏమైందో క్లియర్గా చెప్పు బేబీ అని చెప్పి వైష్ణవి అంటుంది. అది మమ్మీ ఏమైందంటే నైట్ చరణ్ వచ్చాడు మన ఇంటికి, అయితే నేను అనుకొని చీటీ వేశాడంట, కానీ అది పల్లవికి వెళ్ళింది, ఆ చీటీలో ఏమో అర్జెంటుగా రా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి ఇక పల్లవి ఆ చీటీ చదవడం నేను విన్నాను, ఇక పల్లవి వెనకాలే ఫాలో అయ్యాను, ఇక మోకాల మీద కూర్చొని మరి ఫ్లవర్ ఇచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పి విష్ చేశాడు, ఇక ఎదురుగా నేను పక్క నేను చూస్తున్నాను, అసలు ఏంటిదంతా అని చెప్పి చరణ్ అడిగితే, అసలు సర్ప్రైజ్ ప్లాన్ చేసింది నీకోసమే, కానీ బై మిస్టేక్గా ఇలా జరిగింది, అసలు పల్లవికి నాకు ఏంటి అసలు బండమొహంది అని చెప్పి రివర్స్లో నేను అడిగితే ఇలా అంటున్నాడు మమ్మీ అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఇప్పుడు వైష్ణవి అంటుంది, అయినా పల్లవికి అటు చరణ్కి ఏమన్నా కెమిస్ట్రీ వర్క్ అవుతుందా, అసలు ఎప్పుడైనా వాళ్ళిద్దరు అలా క్లోజ్గా ఉన్నారా, నువ్వు ఎందుకు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తావు, చరణ్ చెప్పింది కూడా ఒకవైపు ఆలోచించు, చూడు ప్రతిసారి నువ్వు నాదే నేను చెప్పింది అవ్వాలి అని చెప్పి అనుకోకూడదు, కొంచెం తగ్గాలి, ఒక్కొక్కసారి తెగేదాకా కూడా లాక్కూడదు, చరణ్ చెప్పింది నిజమై ఉండొచ్చు కదా, యాక్చువల్గా చీటీ వేశాడు కానీ నీకోసమే వేసుంటాడు, కానీ ఆ టైంకి నువ్వు అటు వెళ్ళి ఉంటావు, పల్లవి వచ్చి ఉంటుంది, నీకోసమే సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటాడు, నీ బర్త్డే కదా, అంటే ఇవాళ యాక్చువల్గా పల్లవి బర్త్డే కూడా అదే రెండు కలిసి వచ్చాయనుకో, ఇంకా తన టైం బాగాలేదు, యాక్చువల్గా చేసింది నీకోసమే నాకు అనిపిస్తుంది అని చెప్పి మొత్తం అంతా చెప్తూ ఉంటుంది వైష్ణవి. ఈలోపు ఫోన్ చేస్తూ ఉంటాడనమాట చరణ్ అక్షతకి. ఇక చూడు మమ్మీ ఫోన్ చేస్తున్నాడు, నేను అస్సలు లిఫ్ట్ చేయను అని చెప్పి అక్షత అంటూ ఉంటే, ఏదైనా తెగేదాగా లాక్కూడదు బేబీ, ఫోన్ లిఫ్ట్ చేయి అని చెప్పి వైష్ణవి అనడంతో ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి ఫోన్ చేసావు అని చెప్పి చరణ్ని అడుగుతుంది అక్షిత. నైట్ నుంచి ఫోన్ చేస్తున్నాను లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు అక్షిత అంటుంది, నైట్ నువ్వు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు కదా, అందుకే లిఫ్ట్ చేయలేదు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అబ్బా చెప్తున్నాను కదా బై మిస్టేక్గా జరిగింది, ప్లీజ్ అక్షిత నీకోసం నేను గుడికి వచ్చాను, నేను ఇక్కడ గుడికి వచ్చి నీకోసం మొక్కుకున్నాను, మన ఇద్దరు ప్రేమ పెళ్లి దాకా వెళ్ళాలని చెప్పి, ఇక నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసా, నేను ఇక్కడ గుడిలో పూజలు కూడా చేయిస్తున్నాను, అలాగే అన్నదానం కూడా చేయిస్తున్నాను, ఒకసారి వచ్చి చూడు బేబీ ప్లీజ్ అక్షిత రా, నేను ఎంత ప్రేమిస్తున్నాను ఏంటి లేదు వస్తే కదా నీకు తెలుస్తుంది అని చెప్పి చెప్తాడనమాట చరణ్. ఇక సర్లే వస్తాలే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడు వైష్ణవి అంటుంది, చూడు అక్షిత నువ్వు అంటే ఎంత ప్రేమ, లేదంటే ఇంత పొద్దున్నే గుడికి వెళ్తాడా, పూజలు చేయిస్తాడా, అన్నదానం అంటున్నాడు, నువ్వు మంచి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి వెళ్ళు, ఎందుకు అలా మిస్ చేసుకోకు అని చెప్పి అనగానే, సరే మమ్మీ అని చెప్పి ఇక గుడికి బయలుదేరుతుంది అక్షిత. పక్క ఇక చరణ్ ఏమో ఆల్రెడీ గుడిలో ఉంటాడు కదా, ఇక పూజలు అవి జరిపిస్తూ ఉంటాడు. అయితే ఇక అక్కడ గుడిలో ఏమో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు అక్షత కోసం. అయితే అదే గుడికి వస్తుంది పల్లవి తన ఫ్రెండ్తోనమాట, ఇక తాను కూడా మొక్కుకుంటూ ఉంటుంది. అయితే చరణ్ అదే గుడికి రావడం గమనిస్తుందనమాట పల్లవి. అయితే ఇటు చరణ్ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే అక్కడ తట్టుకొని పడబోతూ ఉంటాడు. అయ్యో చరణ్ పడిపోతున్నాడు అని చెప్పి గబగబా వచ్చి పల్లవి పట్టుకుంటుందనమాట చరణ్ని. ఎందుకు నన్ను పట్టుకున్నావు అని చెప్పి చరణ్ అడుగుతాడు. నువ్వు పడిపోతుంటే పట్టుకున్నాను, నాకెందుకని చెప్పి వదిలేస్తే ఏమయ్యేది తెలుసా, తట్టుకొని అదిగో చూడు ఎదురుగా ఒక రాయి కూడా ఉంది, ఆ రాయి మీద వెళ్ళి నీ తలకి తగిలేది అని చెప్పి పల్లవి చెప్పడంతో అని చెప్పి ఇక చరణ్ ఆలోచించి నిజమే అని చెప్పి అనుకుంటాడు. సరే పట్టుకుంటాంలే, ఓకే సరే థ్యాంక్స్ అని, అయినా నువ్వెందుకు గుడికి వచ్చావు అనగానే, ఈరోజు నా బర్త్డే అని చెప్పి పల్లవి అంటుంది. ఓ నీ బర్త్డే కూడా ఈరోజేనా, సరేలే అనగానే, ఇంతకీ ఎందుకు ప్రదక్షిణాలు ఏంటిదంతా అని చెప్పి అడుగుతుంది పల్లవి. అక్షిత కోసం నేను ప్రదక్షిణాలు చేస్తున్నాను, ఈరోజు తన బర్త్డే కదా అని చెప్పి అంటాడనమాట చరణ్. సరే పద నేను నీతో పాటు వస్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఏంటి నువ్వు నాతో పాటు వచ్చేది, మళ్ళీ అక్షిత చూస్తే మన ఇద్దరం కలిసి ప్రదక్షిణాలు చేయడం చూసిందంటే ఇంకేం లేదు, ఏం అవసరం లేదు, నేను చేసుకోగలను అని చెప్పి అంటాడు చరణ్.
సరే నీ ఇష్టం అని చెప్పి పల్లవి అనడంతో ఇక చరణ్ ఏమో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. ఈ లోపల చరణ్ అనుకుంటాడు, ఏంటి నేను ఫోన్ చేసి అక్షతకి చాలాసేపు అయింది, ఇంకా గుడికి రాలేదేంటి, ఈ పాటికి రావాలే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క గుళ్ళో ఇక పూజ అది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక ఇటు పల్లవి కూడా అక్కడే ఉంటుంది గుళ్ళో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ. ఇక అప్పుడే అక్షత వస్తుందన్నమాట గుడికి. లోపలికి వస్తూ ఉంటే ఇక గుళ్ళో కొంతమంది జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ చరణ్ అనే అబ్బాయి తన లవర్ కోసం అని చెప్పి పూజలు చేస్తున్నాడు, అలాగే అన్నదానం కూడా జరుగుతుంది. ఇదిగో అబ్బాయి, ఈరోజు భోజనాలు చాలా బాగా ఉండాలి, బాగా వడ్డించాలి, ఇక బాగా టేస్టీగా కుదరాలి అని చెప్పి ఇక అలా మాట్లాడుతూ ఉంటే మొత్తం అక్షత వింటుంది. చరణ్ నా కోసం ఇదంతా చేస్తున్నాడా అని చెప్పి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అయితే అక్కడ పంతులు గారేమో స్వామికి పూజ చేస్తూ ఇక పల్లవి గురించి అన్నట్టుగా పల్లవి పేరు వస్తుంది. ఏంటి నా గురించి పూజ చేస్తున్నానని చెప్పి పల్లవి పేరు వస్తుంది ఏంటి అని చెప్పి అక్షత కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చరణ్ వచ్చి, హాయ్ అక్షత ఇప్పుడే వచ్చావా అని చెప్పి అనగానే, ఏంటి నా పేరు మీద ఊళ్ళో పూజ అని చెప్పి పల్లవి పేరు మీద జరుగుతుంది ఏంటి అని చెప్పి అక్షత అడుగుతుంది. లేదు లేదు, పల్లవి పేరు మీద ఏంటి అంటే పల్లవి బర్త్డే కదా, తను కూడా ఏమైనా పూజలు చేయించుకుంటుందేమో అనగానే, పల్లవి వచ్చింది ఎక్కడికి అనగానే, వచ్చింది ఆల్రెడీ కలిసాం కూడా అని చెప్పి అనగానే, కలిసి వచ్చారా అని చెప్పి అడుగుతుంది అక్షత. కలిసి రావడం ఏంటి, ఎవరు ఇదిగా వాళ్ళు వచ్చాము అనగానే, అసలు మిమ్మల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు, నా పేరు మీద పూజ అని చెప్పి పల్లవి మీద ఎలా జరుగుతుంది ముందు చెప్పు అని చెప్పి అడుగుతుంది అక్షత. ఏమో అని చెప్పి అంటాడు చరణ్. పంతులు గారు పూజ చేసి వస్తారనమాట. ఇక అప్పుడే పల్లవి అటువైపుగా వెళ్తూ ఉంటే పంతులు గారు, ఇదిగో అమ్మాయి అటా వెళ్ళిపోతావేంటి, ఇట్రా శతకోపం తీసుకో అని చెప్పి పల్లవికి పెడతారనమాట. ఆ తర్వాత ఇదిగో అబ్బాయి ఇట్రా అని చెప్పి చరణ్ని కూడా పిలిచి చరణ్కి కూడా శతకోపం పెడతారు. ఆ తర్వాత ఇదిగో బాబు, ఈరోజు ఈ అమ్మాయి పుట్టినరోజు కదా, నీ లవర్ పుట్టినరోజు, మీ ఇద్దరికి త్వరగా పెళ్ళవ్వాలని బాగా పూజ చేశాను అని చెప్పి పంతులు గారు అన్నంతో అప్పుడు ఇక అటు అక్షిత ఇటు చరణ్ షాక్ అవుతారు. ఇటు పల్లవి ఏమో నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు చరణ్ అంటాడు, అయ్యో మీ అందరికీ ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, ఈ అమ్మాయి నా లవర్ కాదు, నేను ప్రేమించిన అమ్మాయి ఇదిగో ఈ అమ్మాయి అక్షిత అని చెప్పి అనగానే, మరి ఇందాక నుంచి వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఈ అమ్మాయితోనేగా తిరుగుతున్నావు, అందుకే ఈ అమ్మాయి అనుకున్నాము నీ లవర్ అని చెప్పి అక్కడ గుళ్ళో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎవరితో ఫస్ట్ వస్తే వాళ్ళే నా లవరా ఏంటి అని చెప్పి చరణ్ అడుగుతాడు. తర్వాత చరణ్ క్లారిటీ ఇస్తాడు, ఈ అమ్మాయి నా లవర్ కాదు, ఇదిగో ఈ అమ్మాయి నా లవర్ అని చెప్పి చెప్పగానే, మరి మేము పల్లవి పేరు మీద అన్నదానం కూడా జరిపించేస్తున్నాము అని చెప్పి ఇక గుడి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక అక్షిత ఏమో కోపంగా పక్కకి వెళ్తుంది. ఇక చరణ్ ఏమో ఇక తన్ని బతిమాలుతూ ఉంటాడు, ప్లీజ్ అక్షిత బై మిస్టేక్గా ఇదంతా జరిగిపోయింది అని చెప్పి అనగానే, ప్రతిదీ బై మిస్టేక్ అంటావు అని చెప్పి తిడుతూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడు చరణ్ అంటాడు, సరే ఎలా బై మిస్టేక్గా అయిందో నాకు తెలీదు, ఇప్పుడు మన ఇద్దరం వెళ్దాము, ఇద్దరం వెళ్ళి పూజ చేయించుకుందాము, అప్పుడు ఎక్కడ మిస్టేక్ ఉండదు పదా అని చెప్పి వెళ్తూ ఉంటాడనమాట చరణ్ అక్షిత. ఇక అప్పుడే గుడికి వస్తారనమాట వైష్ణవి, గుండమ్మ, అలాగే ఆదిత్య. ఇక వైష్ణవి అనుకుంటుంది గుండమ్మని చూసి, గుండమ్మ నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక గుడికి ఇక పల్లవి చూస్తుందనమాట. ఇటు ఆ గుండమ్మ వాళ్ళు రావడం, అమ్మ మీరు గుడికి వచ్చారు అని చెప్పి అనగానే, నువ్వెలా గుడికి అని చెప్పి గుండమ్మ కూడా అడుగుతుంది. ఈరోజు నా పుట్టినరోజు, ఇక్కడ గుడికి వచ్చి తర్వాత ఇంటికి వచ్చి మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను, మీరే వచ్చారు అని చెప్పి ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి ఆదిత్య, గుండమ్మల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది పల్లవి. ఇక ఏంటి అలా ఉన్నారు ఇద్దరు అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే అప్పుడు వైష్ణవి అంటుంది, ఈరోజు నీ పుట్టినరోజు కదా, ఈరోజు వీళ్ళ అమ్మాయి తప్పిపోయిన రోజులే, అందుకే ఇద్దరు అలా ఉన్నారు అని చెప్పి వైష్ణవి అంటుంది. పల్లవి, అవునా అమ్మ, మీ అమ్మాయి ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలమ్మా, మీకు త్వరగా చేరువ అవుతుంది, మీకు దగ్గరకు వస్తుంది అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే, మా అమ్మాయి ఎక్కడున్నా సంతోషంగానే ఉండాలి అని చెప్పి ఆదిత్య, గుండమ్మ వాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు. తర్వాత అక్కడ అక్షిత, చరణ్లు కూడా కనిపించడంతో గుండమ్మ అడుగుతుంది, ఏంటి మీ ఇద్దరు ఇక్కడ అని చెప్పి అడగానే అప్పుడు వైష్ణవి చెప్తుంది, ఈరోజు అక్షిత పుట్టినరోజు కదా, చరణ్ ఏమో ఇక్కడ గుళ్ళో అక్షిత పేరు మీద పూజ అలాగే అన్నదానం కూడా జరిపిస్తున్నాడు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి, ఇక్కడ పూజలు అన్నదానం జరుగుతుంది అక్షిత పేరు మీద కాదు పల్లవి పేరు మీద అని చెప్పి అనగానే అప్పుడు చరణ్, అది బై మిస్టేక్గా అలా అయిపోయింది ఆంటీ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్.